హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాంది సార్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. ఏంటి సెటప్ అండ్ బ్యాక్గ్రౌండ్ మారింది అనుకుంటున్నారా? మీరు టైటిల్ థంబ్నెయిల్ ఆల్రెడీ చూసుంటారు కదా. మేమైతే షిరిడీలో ఉన్నాము. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఇంట్రో ఇవ్వడం కుదరలేదు, సో అందుకని చెప్పి ఇప్పుడు ఇంట్రో ఇస్తున్నాను అనమాట. మేము ఆల్రెడీ షిరిడీ రీచ్ అయిపోయాము అండ్ హోటల్ కూడా చెక్ ఇన్ అయ్యాము. సో మేము ఎప్పుడొచ్చినా కానీ షిరిడీ హోటల్ కేబిఎస్ గ్రాండ్ అని ఒకసారి వచ్చామన్నమాట. సో ఇంకా ఎప్పుడు వచ్చినా దానికే వస్తుంటాము. బట్ ఈసారి వచ్చిన రీజన్ అయితే రంజిత్ గారు బర్త్డే. సో దానికి సంబంధించిన షార్ట్స్ కూడా మీరు ఆల్రెడీ చూసుంటారు. అండ్ సో తన బర్త్డేకి మేము షిరిడీలో ఉండాలి అని అనుకున్నాము. అంటే సెలబ్రేషన్స్ వాటన్నిటి నుంచి చిన్న బ్రేక్ తీసుకుని ఈ బర్త్డేని కొంచెం ఇలా స్పిరిచువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి మా ఫేవరెట్ ప్లేస్లో, మా ఇద్దరు ఫేవరెట్ ప్లేస్లో అని అనుకున్నాం అనమాట. సో అందుకని హియర్ వీఆర్ ఇన్ షిరిడీ. సో ఈరోజు ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనంకి అయితే వెళ్తాము. ఆల్రెడీ టైం వచ్చేసి 11 అయింది. మేము హోటల్ చెక్ ఇన్ అయ్యి అదంతా కొంచెం రీచ్ అయ్యేసరికి కూడా బాగా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు క్విక్గా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనంకి అయితే వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒకసారి దర్శనం అయిపోయిన తర్వాత మాకున్న టైంని బట్టి డిసైడ్ అవుదాము అని అయితే అనుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ప్లాన్ అయితే అది. సో ఐ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ. Come along. Before we get into the video, a quick room tour. As I already mentioned, ఎప్పుడు షిరిడీ వచ్చినా కానీ ఈ హోటల్లోనే స్టే చేస్తాము. అండ్ ఈసారి స్వీట్ రూమ్ తీసుకున్నాము. ఈ స్వీట్ రూమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, ప్రీమియంగా ఉంటాయి అన్నమాట. అండ్ బర్త్డే కదా ఎలానో స్పెషల్గా ఉంటుంది అని చెప్పి స్వీట్ రూమ్ అయితే అప్గ్రేడ్ చేయించాను. అండ్ వాళ్ళకి ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. మేము షిరిడీ రీచ్ అయ్యేసరికి 10 అలా అయింది. ఇంకా రూమ్ చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యేసరికి ఇంకా 11:30 అలా అయింది. 12 o'clock ఎలానో హారతి జరుగుతుంది కాబట్టి దర్శనం ఆపేస్తారని ఇంకా స్లోగా వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్కి సాబుదాన్ వడ అండ్ చోలే భటూరే తిన్నాము. చాలా హెవీ అయిపోయింది. హోటల్ టు టెంపుల్ హోటల్ వాళ్ళే ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. గేట్ నెంబర్ 2 దగ్గర మనకి ఇలా కియోస్కిస్ అరేంజ్ చేశారు. ఇద్దరు మనం ఆన్లైన్లోనే ప్రీ బుక్ చేసుకోవచ్చు పెయిడ్ దర్శనంకి, లేదంటే ఇక్కడ కియోస్కిస్ త్రూ మనము బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు కావాలంటే ఆన్లైన్ బుకింగ్ సైట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మోస్ట్లీ హారతి టికెట్స్ ఇక్కడ దొరకవు, మనకి ముందుగానే ప్రీ బుక్ అయిపోతాయి. వీకెండ్స్లో వెళ్తుంటే కనుక మీరు ముందే బుక్ చేసుకోవాలి, లేదంటే వీక్ డేస్లో అయితే దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేము హారతి టైంకి వెళ్ళాము. సో దర్శనంకి చాలా రష్ ఉంది. సో అందుకని చెప్పి 200 రూపీస్ టికెట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకున్నాము. సో దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ ఆపోజిట్లోనే ఉడిపి హోటల్ ఉంటుందన్నమాట. అక్కడ క్విక్గా లంచ్ చేసి శని సింగనాపూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. శని సింగనాపూర్ వెళ్ళడానికి మనకి టెంపో ట్రావెలర్స్ లాగా ఉంటాయన్నమాట. సో అది కైండ్ ఆఫ్ ఏ గ్రూప్ ట్రిప్. మేము షిరిడీ ఎప్పుడు వెళ్ళినా కానీ స్టే చేస్తున్నాము అంటే కంపల్సరీ శని సింగనాపూర్ కూడా విజిట్ చేస్తాము. అండ్ మనకి వెళ్ళే దారిలో ఇలాగ బ్రేక్కి ఆపుతారు చెరుకు రసంకి అనమాట. అండ్ ఇంకా శని సింగనాపూర్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మేము సండే వెళ్ళాము. యూజువల్గా ఎప్పుడు కూడా సాటర్డేస్ వెళ్ళే వాళ్ళము. చాలా రష్ ఉండేది టెంపుల్. బట్ సండే ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా రిటర్న్ వెళ్ళిపోతారు కదా షిరిడీ ఎవరు వచ్చినాక. సో ఆ రోజు టెంపుల్ని విజిట్ చేసేది చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా ఖాళీగా ఉంది. అండ్ నేను ఇలా ఫస్ట్ టైం ఇంత ఖాళీగా చూడటం అనమాట. అండ్ అక్కడ మనకి చాలా షాప్స్ ఉంటాయి. దేవుడు గుడి విషయంలో నాకు స్కామ్ అనే వర్డ్ యూస్ చేయడం అస్సలు ఇష్టం లేదు, బట్ ఇక్కడ యూస్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే వాళ్ళు చాలా పెద్ద స్కామ్ అయితే చేస్తారు. ఆ స్కామ్ ఏంటి అంటే మనం ఆ టెంపో ట్రావెలర్ దిగిన వెంటనే వాళ్ళు మనల్ని కాళ్ళు కడుక్కోమని ఫస్ట్ ఆఫర్ చేస్తారు. కాళ్ళు కడుక్కున్న తర్వాత షాప్ దగ్గరికి రమ్మని చెప్పి మన చేత మంత్రాలు చెప్పిస్తారు. మన రాశి అలాంటివి అడిగి దానికి పరిహారంగా ఇంత ఇది చేయాలి అని చెప్పి దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. 500 to 5,000 మధ్యలో ఛార్జ్ చేస్తారనమాట పరిహారంని బట్టి. సో అదంతా ఒక పెద్ద స్కామ్ అనమాట. మనం ఒకవేళ వాళ్ళది చెప్పింది చేయకపోతే వాళ్ళు అట్లీస్ట్ కాళ్ళు కడుక్కున్న దానికన్నా డబ్బులు ఇవ్వమంటారు, ఆర్ అక్కడ ఏదో ఒకటి తీసుకోవాలి అన్నట్టు రూల్ లాగా చెప్తారనమాట. మీరు అంతగా అభిషేకం లాగా ఏమైనా చేయాలి అనుకుంటే టెంపుల్ లోపలనే మనం మనీ పే చేస్తే ఆయిల్ అది ఇస్తారు. సో అక్కడ చేయొచ్చు. ఇంకా శని సింగనాపూర్ నుంచి వచ్చి మేము మళ్ళీ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోయాము దర్శనం చేసుకుందామని. 10 o'clockకి దర్శనం అంతా మంచిగా చేసుకుని వచ్చిన తర్వాత నైట్ 12 o'clockకి రంజిత్ చేత కేక్ కట్ చేయిందాము అని చెప్పి ఆర్డర్ చేశాను. సో నాకు యాక్చువల్లీ స్విగ్గీ ఏమైనా ఆర్డర్ చేద్దాము అని చెప్పి చూస్తే చెక్ చేశాను కానీ ఏది దొరకలేదు. సో అందుకని హోటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే అరేంజ్ చేశారు కేక్. అండ్ రంజిత్ హ్యాస్ నో ఐడియా అబౌట్ ఇట్. ఇదేవి సర్ప్రైజ్ కాదు, ఏవి కాదు. దా అక్కడ కూర్చుంటావా? అక్కడ కూర్చోవచ్చు కదా.
హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ బుజ్జి. విష్ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ గుడ్ మార్నింగ్ అండ్ ఇట్స్ డే 2 ఇన్ షిరిడి. సో లాస్ట్ నైట్ మాకు ఒక మిరాక్యులస్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. లాస్ట్ నైటే నేను వీడియో షూట్ చేసి వీడియో రికార్డ్ చేసి మీకు చెప్దాము అని అనుకున్నాను. బట్ దెన్ వీ వర్ వెరీ టయర్డ్ అండ్ చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి. సో ఇంకా అందుకని అండ్ ఆల్సో రంజిత్ గారి బర్త్డే కదా లాస్ట్ నైట్. సో ఆ ప్రిపరేషన్స్లో అంతా ఉన్నాను, అందుకని చేయలేదు. సో విషయానికి వస్తే మనకి హారతి టికెట్స్ ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంటాయి. అంటే లైక్ మనము టెంపుల్ దగ్గరికి దేవస్థానం వాళ్ళ దగ్గరికి వెళ్ళి టికెట్స్ ఆఫ్లైన్లో తీసుకుందాము అంటే ఉండదు. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు షిరిడి కనుక విజిట్ చేస్తుంటే. ఇక్కడ నా మైక్ ఆఫ్ అయిపోయింది, సో అది నాకు తెలియక మాట్లాడేస్తున్నాను. అందుకని చెప్పి ఇక్కడ ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. విషయానికి వస్తే మీరు హారతికి వెళ్ళాలి అనుకుంటే కనుక హారతి టికెట్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి ఆఫ్లైన్లో దొరకడం చాలా కష్టం. అందులోనూ వీకెండ్ వెళ్ళారంటే ఇంకా అస్సలు దొరకదు. వీక్ డేస్ అయితే కొంచెం పర్వాలేదు, కానీ వీకెండ్స్ అసలు దొరకదు అనమాట. మాకు సండే నైట్కి హారతి టికెట్స్ హైదరాబాద్లో ఉండగానే బుక్ చేశాను. బట్ సమ్హౌ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు. సో తర్వాత మళ్ళీ ట్రై చేశాను, కానీ అప్పటికే టికెట్స్ అయిపోయినాయి హారతికి. సో ఇంకా అందుకని చెప్పి దర్శనం ఒక్కటే వెళ్దాము అని హోటల్ వాళ్ళని అడిగాను ముందుగానే. ఏ టైంకి లాస్ట్ దర్శనం అంటే 10 o'clock వరకు అలౌ చేస్తారని చెప్పారు. మేము సింగరాపూర్ నుంచి రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయింది. సో వెంటనే ఇంకా రెడీ అయిపోయి దర్శనంకి వెళ్దామని 9:30 కల్లా కిందకు వచ్చి ట్రాన్స్పోర్ట్ గురించి అడిగితే వాళ్ళేమో 9:30కే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది, ఆల్రెడీ 9:25 అయింది కదా, మీరు వెళ్ళినా కానీ పంపించరు, 200 రూపీస్ దర్శనం టికెట్ ఉంటేనే పంపుతారు అన్నారు. మా దగ్గర ఏమో టికెట్ లేదు. సో ఇంకా అందుకని చెప్పి ఎలాగా అని ఆలోచిస్తుంటే, సో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, పంపిస్తే మీ లక్ బాగుంటే పంపించచ్చు అన్నారనమాట. మేము కార్ దిగి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడే మా కళ్ళు ఎదురుగా గేట్ క్లోజ్ చేసేసారు. ఇంకా దర్శనంకి అలౌ చేయట్లేదు అనమాట. వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ని చాలా రిక్వెస్ట్ చేశాము దట్ ప్లీజ్ అలౌ చేయండి అని చెప్పి. వాళ్ళేమో మీ దగ్గర టికెట్ ఉంటే మేము పంపించగలిగే వాళ్ళం, బట్ మీరు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందామన్నా కానీ కౌంటర్ క్లోజ్ అయిపోయింది. సో ఇంకా మేమైతే పంపించలేం మిమ్మల్ని అని, ఫ్రీ దర్శనంకి పంపించచ్చేమో ఒకసారి పక్క గేట్లో చెక్ చేయండి అన్నారు. సో ఇంకా వెళ్ళేసరికి లక్కీలీ ఫ్రీ దర్శనం అయితే ఓపెన్లో ఉంది. ఇంకా పరుగులు పెట్టుకుంటూ వెళ్ళాము. లక్కీలీ అక్కడ మమ్మల్ని దర్శనంకి అలౌ చేశారనమాట. సో ఇంకా లోపలికి దర్శనంకి వెళ్ళేసరికి దర్శనం ఏమో ఆపేశారు. ఇంకా చాలాసేపు క్యూలో వెయిట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే మమ్మల్ని కూడా హారతికి పంపించారు. సో మేము ముందుగా అనుకున్నట్టుగానే బాబా గారి దయ వలన నైట్ హారతికి కూడా వెళ్ళగలిగాము. అది కూడా చాలా బాగా జరిగింది దర్శనం. లాస్ట్ వరకు ఉన్నాము. ఎలా అంటే దోమతెర వేస్తారనమాట. లాస్ట్ షట్టర్ క్లోజ్ చేసి దోమతెర వేసేసి ఇంకా క్లోజ్ చేసేస్తారు. అప్పటి వరకు ఉన్నాము. యూ కాంట్ బిలీవ్, హారతి జరుగుతున్నంతసేపు కూడా నాకు కన్నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. లేట్లీ వీఆర్ గోయింగ్ త్రూ ఎ లిటిల్ రఫ్ ఫేస్ అండ్ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ లేదు అండ్ డిస్టర్బ్డ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. బట్ హారతి నుంచి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్డ్గా అనిపించింది. అంటే మనసంతా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అండ్ నేను చేతిలో పట్టుకున్న ఆ ఫ్లవర్స్ ఏంటి అంటే అవి అక్కడ దేవుడి దగ్గర పెట్టినవి వాళ్ళు ఇచ్చారు, నాకు పిలిచి మరీ ఇచ్చారనమాట. అంటే నాకు బాబా ఏదో కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇచ్చినట్టు, అంటే నేను నీకున్నాను, ఏది భయపడకు, ఇంకా ఇక్కడ నుంచి అన్నీ నేను చూసుకుంటాను అని నాకేదో భరోసా ఇచ్చినట్టు అనిపించింది. మచ్ 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 నీడెడ్ అనమాట నాకైతే ఇప్పుడున్న ఫేజ్లో అయితేను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము మే మంత్ నుంచి కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాము షిరిడీకి. బట్ ఫర్ సమ్ ఆర్ ద అదర్ రీజన్ అవ్వలేదు. ఇంకా డిసైడ్ అయ్యాము జూన్ మంత్లో దట్ జూలై 21 రంజిత్ బర్త్డేకి ఎలా అయినా సరే షిరిడీలో ఉందాము అని చెప్పి అనుకున్నాము. సో అలానే అయింది. అండ్ నేను ముందు నుంచి కూడా చాలా మేనిఫెస్ట్ చేశాను దట్ నైట్ హారతికి కూడా వెళ్ళాలి అని. ఎప్పుడైతే నాకు హారతి టికెట్స్ దొరకలేదో అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ దెన్ ఫైనల్లీ నైట్ హారతికి అయితే వెళ్ళగలిగాను బాబా గారి అనుగ్రహం వలన. అదనమాట లిటిల్ బ్యాక్ స్టోరీ నేను ఇక్కడ చెప్తున్నది. అండ్ ఇంకా మేమైతే దర్శనంకి వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ దర్శనంకి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. బర్త్డే బాయ్తోని క్విక్ అవుట్ఫిట్ చెక్. అండ్ ఇదే మేము స్టే చేసిన హోటల్ కేబిఎస్ గ్రాండ్. సో అది హోటల్. అండ్ ఇక్కడ మనకి ర్యాబిట్స్, బర్డ్స్ చాలా ఉంటాయి. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి, బట్ ఇప్పుడు కొన్ని తగ్గినాయి అనమాట. సో వాటితో కొంచెం అలా టైం స్పెండ్ చేసాము. అక్కడే మనకి గడ్డి అవన్నీ కూడా ఉంటాయి, వాటికి కావాలంటే మనం ఫీడ్ చేయొచ్చు. సో అలాగా వాటితో కాసేపు ఆడుకుని ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోయామన్నమాట.
అండ్ మేము దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత మాకు 12:00కి మళ్ళీ హారతి ఉంది. సో, మధ్యాహ్న హారతికి ముందే టికెట్స్ బుక్ చేశాను. సో, అందుకని చెప్పి మాకు టైం ఉంది. మళ్ళీ హోటల్‌కి వెళ్ళి ఏమొస్తాము అని అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసి ఫస్ట్ ద్వారకామాయికి వెళ్ళిపోయాము. ద్వారకామాయిలో కూడా దర్శనం అయిపోయిన తర్వాత చావడి ఉంటుంది. ద్వారకామాయి ఆపోజిట్‌లోనే చావడి ఉంటుంది. సో, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో, మనకి అక్కడ చావడి పక్కనే ఇలా ముఖ దర్శనం అని చెప్పి ఉంటుందన్నమాట. అక్కడ ఏంటి అంటే మీరు దర్శనం మళ్ళీ చేసుకోవాలి అంటే ఆ క్యూలో అంతా నుంచోలేరు కాబట్టి ఈ ముఖ దర్శనం ద్వారా వెళ్ళారంటే మీరు మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. అక్కడికి ఏంటి అంటే మనకి బాబాగారి దగ్గర వరకు వెళ్ళలేము, కానీ ఒక ప్లేస్ వరకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలా నేను ముఖ దర్శనం దగ్గర నుంచి కూడా వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకున్నాను. సో, ఈ ముఖ దర్శన్కి ఆపోజిట్లోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ టెంపుల్ పక్కనే మనకి ఆనంద్ నావల్టీస్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో ఐటమ్స్ అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి. ఇక్కడ చూపించే బ్రేస్లెట్స్ ఉన్నాయి కదా, సో ఈ కడాస్ ఏవైతే ఉన్నాయో అవి మాకు చాలా ఇష్టం. అంటే అరుణ్కి ఎప్పుడు వచ్చినా షిరిడి మేము తీసుకువెళ్తామన్నమాట. సో, తను ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు అలానే యూస్ చేస్తాడు. డైలీ యూస్ చేసినా కానీ అదేమి కలర్ పోవటం అట్లా ఏమీ ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. సో, అందుకని చెప్పి మీకు ఈ షాప్ అంత క్లియర్గా చూపిస్తున్నాను. అక్కడ ఏ ఐటెం తీసుకున్నా కానీ మాకు క్వాలిటీ చాలా బాగా అనిపించినాయి. సో, ఒకవేళ మీరు షిరిడి వెళ్ళినప్పుడు ఏదైనా షాప్ చేయాలి అనుకుంటే ఈ ఆనంద్ నావల్టీస్ అనే షాప్కి డెఫినెట్గా వెళ్ళండి. ఇంత చెప్తున్నాను కదా అని చెప్పి వాళ్ళు నాకు ఏమైనా కమిషన్ ఇస్తారు అనుకుంటే అసలు కాదు, మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతే. మాకు హారతికి అండ్ మార్నింగ్ దర్శనంకి కొంచెం టైం ఉండింది. సో, ఆ మధ్యలో కొంచెం షాపింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా హారతి కూడా మధ్యాహ్న హారతి చూసుకుని 12:00కి ఇంకా వచ్చేసాము రూమ్కి వచ్చి ఇంకా వెకేట్ చేసేస్తున్నాము. ఎందుకంటే మేము రూమ్ ఒక రోజుకే తీసుకున్నాము, మండే ఆ రోజు. ఇంకా ఆ రోజు రిటర్న్ అయిపోతున్నాం హైదరాబాద్కి. సో, వెకేట్ చేసేసి మాకు ఈవినింగ్ వరకు టైం ఉండింది. సో, అందుకని సాయి తీర్థ్కి వెళ్దామని వచ్చాము. బట్ చూస్తే అక్కడ అసలు ఎవ్వరూ లేరు, చాలా ఖాళీగా ఉంది. మండే కదా, సో అందుకని చెప్పి ఇంకా వెళ్ళాలని అనిపించలేదు. సో, అందుకని చెప్పి సాయి అన్నప్రసాదాలయానికి వచ్చి బాబాగారి ప్రసాదం అయితే తిన్నామన్నమాట. రంజిత్ని బర్త్డే లంచ్ లాగా బయటకి ఎక్కడికైనా వెళ్దాము అని అడిగితే లేదు నాకు ప్రసాదమే తినాలని ఉంది అని చెప్పి పట్టుబట్టి ఇక్కడికి తీసుకొచ్చారనమాట. సో, ఇంకా ఇక్కడ లంచ్ అయితే చేసి ఇంకా వెళ్ళిపోయాము. అండ్ ఈ వీడియోకి ఇంతే. మొత్తానికి రంజిత్ గారి బర్త్డేని ఇలా మాకు నచ్చిన ప్లేస్లో చాలా ప్రశాంతంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికినట్టు కూడా అనిపించింది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.